హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికి తెలిసిన ముచ్చటనే బిగ్ బాస్ సీజన్ 9 అఫీషియల్ లోగో అఫీషియల్ ప్లాట్ఫామ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది. సో అది మీ అందరికి తెలిసిన ముచ్చటనే. పోయినసారి కూడా ఇట్లనే పెట్టిరు, బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్. 6కి ఉల్టా కడితే 9 అవుతుంది. మరి ఈ సీజన్ ఏమవుతుందో నాకైతే తెలియదు ఇంకా. సో నేనేం షాకింగ్లో ఉన్నా అంటే, జూలైలో వచ్చే ప్రోమో జూన్లో ఎందుకు వచ్చింది అంటే ఏదో రీజన్ ఉంటుంది కదా, ఇంత త్వరగా షూటింగ్ చేయడానికి దానికి అది ఇది అది. సో నేను మళ్ళీ పాత సీజన్ రివీల్ చేసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 7 కూడా జూలైనే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రోమో అంటే లోగో రివీలింగ్ జూలైనే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 అనుకుంటా కొంచెం త్వరగా వచ్చింది, ఎందుకంటే కామన్ మ్యాన్కి అంటే సామాన్యులకు ప్రవేశం ఉన్నదని కొంచెం మనకు ఆడిషన్ వీడియో కానీ ఇంకా వేరే వేరే విధంగా ఆ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి, సో దాని గురించి ఆ సీజన్ 6 ప్రోమో అనేది త్వరగా తీసేరేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా దానికంటే ముందు లోగో రిలీజ్ కాకంటే ముందు కూడా మనకు నాగార్జున సార్ చెప్పారు సామాన్యులకు ఆల్రెడీ ప్రవేశం ఉంది అది ఇది అని. సో ఇప్పుడు కూడా 100% కామన్ మ్యాన్ ఆడిషన్స్ ఉండబోతున్నాయి. కాకపోతే పోయినసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఏదైతే మనకు కామన్ మ్యాన్ అని ఆదిరెడ్డి గారిని తీసుకొచ్చిరో, ఈసారి నేను అలా జరగద్దు, పర్ఫెక్ట్ కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి అనే దాని గురించి అయితే అనుకుంటున్నా. చూద్దాం మరి వాళ్ళు ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏంది అనే దాని గురించి. ఆదిరెడ్డి ఎందుకు అంటే ఆల్రెడీ ఒక రివ్యూవర్, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా తనకంటూ తను ఒక ఫ్యాన్ బేస్ అనేది, ఫాలోవర్స్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఇంకా యూట్యూబ్లో కూడా తనకంటూ ఒక పరిచయం ఉంది. సో యాజ్ వ్యూవర్గా నేనేమంటా అంటే కామన్ మ్యాన్ అసలు అవ్వలేడు అనుకుంటా, ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నాడు ఆల్రెడీ, ఫేస్ బీస్ అన్నీ తెలుసు. దాని గురించి అయితే నేను అట్లా అనుకుంటున్నా. చూద్దాం మరి ఈసారి కామన్ మ్యాన్గా చాలామంది ఆడిషన్స్కి ఇస్తారు, బట్ అందులోకి వెళ్ళి కష్టపడి మనకు ఆడిషన్ వీడియోలు అవన్నీ తీస్తారు కాబట్టి, సో అందులోకి వెళ్ళి ఒక మంచి పర్ఫెక్ట్ కామన్ మ్యాన్ తీస్తే మంచిగా ఉంటుంది అనే దాని గురించి అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. మరి ఇదన్నా జరిగిన ముచ్చట. ఇంకా ప్రోమోలో చూసుకున్నట్లయితే చెప్పుకోవాల్సింది ఏం లేదు, మనకు లోగో రివీల్ అయిపోయింది. ఇంకా పైనకి వెళ్ళి వజ్రం పడుతుంది. ఆ ఆటలో హలుపు వచ్చేటంత సులువుగా మనకు గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం గెలిస్తే సరిపోదు, సృష్టించాలి అని మనకు నాగార్జున సార్ చెప్తారు. దానికి లాస్ట్కి నాకు ఒకటి ఇది మంచి నచ్చింది, ఈసారి చదరంగం కాదు అనరంగమే అని చెప్తారు. చూద్దాం మరి బిగ్ బాస్ సీజన్ 6 కూడా ఇట్లా అని చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అని చెప్పారు. మరి ఏం ఫిక్స్ అవుతుందో ఏందో చూడాలి. ఇంకా దాని తర్వాత చూద్దాం, ఇంకా మంచి మంచి ముచ్చట్లు, ఇంకా మంచి మంచి కంటెస్టెంట్స్ వచ్చి కంటెంట్ ఇస్తే అప్పుడు ఏమైనా మాట్లాడుకోనికి ఉంటుంది, లేకపోతే బుగ్గబాద్కి ఏం కాదు. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంత. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి అన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.